ప్రియులరా, ప్రభునామనందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక వాక్య ధ్యాన కూడికకు మనము చేరురాగలిగాం. మార్కు సువార్తలో మనము వరుసగా ఆ సువార్త ప్రారంభం చేసి ధ్యానం చేస్తూ వస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి కొంత భాగం నేర్చుకున్నాం. ఈరోజు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వంట రోమములు వస్త్రము మొన చుట్టూ తోలుగట్టి అనే దాని గురించి మనము చూడబోతున్నాం. ఒకసారి మార్కు సువార్త తీసుకోండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొన చుట్టూ తోలుగట్టియు ధరించుకునేవాడు, అడవి తేనెయు మిడతలను తినువాడు. మరలా చదువుతున్నాను. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుగట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని ప్రభు మన కొరకై దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో కొద్దిమంది బిడ్డలముగా మేము చేరువచ్చి నైనా మీ నామాన్ని గణపరుచుకొని కీర్తనల ద్వారా మిమ్మను కీర్తించాం, గణపరిచాం. తిరిగి మా ప్రభువా, మీ వాక్య భాగము చదువుకొని ఉంటుండగా మా ఆత్మలకు క్షేమకరమగినట్లుగా మీరు సహాయము, మీ కృప అనుగ్రహించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మా ప్రీతండి నైనా మాటలు మీవి ఉన్నది ఉన్నట్టుగా మా ప్రభువా మేము వాక్యమును చదివి అర్థం చేసుకొని దాని ప్రకారముగా మా జీవితాలను సరిచేసుకొని మీ మహిమ కొరకై ఈ లోకములో మేము బ్రతకగలుగుటకై సహాయము, కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మనైనా చివరి వరకు మా ప్రభువా మీ కరుణాహస్తము తోడుగా ఉంచమని, వాక్య ధ్యానములో మీ సహాయం ఉంచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వస్త్రధారణ అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరై ఉన్నారు అంటే, ఆయన స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మన ప్రభువారే ఆయన గురించి చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాంటి గొప్పవాడుగా ప్రభువు చేతనే చెప్పబడినటువంటి యోహాను, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన ఎలాగ ఉన్నాడు అంటే, ఆయన మనము గమనిస్తున్నాం. చూడండి, మనము మార్కు సువార్త 1:6 చదువుకున్న మాట. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుగట్టి ధరించుకునేవాడు. ఈ ఇతని యొక్క వస్త్రాలుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క ఒంటె రోమముల వస్త్రం మొల చుట్టూ తోలుగట్టి అనంటే ఇవి చాలా ప్రత్యేకమైనటువంటివిగా ఉన్నాయి. ప్రత్యేకత దీనిలో కనబడుతూ ఉంది. మనుషులలో కలవనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. ఆయన జీవించే ప్రాంతము వేరు, ఆయన వేసుకున్నటువంటి బట్టలు, వస్త్రాలు కూడా వేరుగా ఉన్నాయి. ఒంటె రోమముల వస్త్రము అని అంటే, ఒంటె ఎడారి ఓడ అంటారు. ఎడారిలో మైళ్ళ కొద్దీ
ప్రయాణము చేయడానికై అక్కడ వేరే ప్రయాణ సాధనాలు ఏమీ ఉండవు. అలాంటి స్థలములలో ప్రయాణము చేయగలిగిన ఏకైక ప్రయాణ సాధనం ఒంటె. అంత మాత్రమే కాదు, ఒంటెలో మనము అనేక లక్షణాలు చూస్తాం. ఒంటె విధేయతకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఒంటె ఎంతో విధేయతకు గుర్తుగా కనబడుతుంది. ఎందుకనంటే మనందరికీ తెలుసు, ఆదికాండములో ఇస్సాకుకి సంబంధం చూడాల్సి వచ్చినప్పుడు అబ్రహాము పెద్దదాసుడు వెళ్ళి ఆయన రెబ్కాను చూచే సందర్భంలో ఆ బావి యొద్ద తన యజమానుడు మోకరించినప్పుడు ఒంటెలు కూడా మోకరించినాయి. దీనిలో మనకు ఏం కనబడుతూ ఉందంటే ఒంటెలు విధేయతకు గుర్తుగా కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా భారమును భరించేటువంటి లక్షణము దానికి ఉంది. భారాన్ని భరించేవిగా ఉన్నాయి, భారాన్ని భరిస్తాయి. అంత మాత్రమే కాకుండా మనము గమనిస్తే ప్రియులారా, ఒంటె మీద ఒక బరువు వేయాల్సి వచ్చినప్పుడు ఒంటె సాధారణంగా చాలా హైట్ ఉంటుంది. ఆ హైట్లో ఉన్నటువంటి దాని మీద ఏదైనా పెట్టాలంటే మనం పెట్టలేం. అప్పుడు అది ఏం చేస్తుంది? ఒంటె దాదాపుగా మోకాళ్ళ మీదకి వచ్చి తల వంచి దాని మీద పెట్టే బరువంతా కూడా వేసుకున్న తర్వాత సిద్ధమైన తర్వాత ఆ తర్వాత పైకి లేస్తుంది. ఇవి మనం గమనిస్తూ ఉండగా ఒంటె రోమముల వస్త్రము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు ఇది దీనత్వానికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. ఒంటె దీనత్వం, ఒంటె విధేయత చూపించేది, ఒంటె భారమును భరించేది. ఈ మాటలు ప్రియులారా మనం చూస్తూ ఉండగా యోహాను యొక్క వస్త్రధారణ ఇక్కడ చెప్పబడింది. మత్తయి సువార్తలో కూడా చూడండి, 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు గట్టియు ధరించుకొనివాడు. ఎలాంటి వాడంట? ఒంటె రోమముల వస్త్రము. ఇక్కడ కూడా మత్తయి తన సువార్తలో కూడా దాని గురించి వ్రాశాడు, దాని గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఒంటె రోమముల వస్త్రము. ఈ ఒంటె రోమముల వస్త్రం అనేటువంటిది ఈయన అడవిలో లేక అరణ్యములో నివసిస్తూ ఉన్నాడు. ప్రజలకు దూరంగా వెళ్ళి ఆయన నివసిస్తూ ఉండగా అక్కడ ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలుగా అవి కనబడుతున్నాయి ప్రియులారా. ఈయన ఎవరిని మరి గుర్తు చేసుకున్నాడంటే ఏలియాను గుర్తు చేస్తున్నాడు. ఏలియా, ఆయన వస్త్రాలు చూస్తే ఈయన ఏలియా అని అంటారు. కొత్త నిబంధనలో ఏలియాకు గుర్తుగా కనబడుతూ ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చూస్తే 8వ వచనం ఇక్కడ ఏలియా యొక్క వస్త్రధారణ చెప్పబడింది. పూర్వకాలమున నివసించినటువంటి ఏలియా గొప్ప ధైర్యము కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన వేసుకున్నటువంటి వస్త్రాల గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. ఏంటంటే అందుకు వారు ఏమి చదువుకుందాం, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడు అని రాజు అడిగినప్పుడు అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుగట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇవ్వగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. పాత నిబంధనలో ఏలియా అనేటువంటి భక్తుడు కనబడుతున్నాడు. ఈ ఏలియా అనేటువంటి భక్తుడే కదా
అహాబు రాజు సన్నిధికి వెళ్ళి, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరాలలో వర్షమైనా మంచైనా పడదు అని దేవుని మాటగా రాజుకు ఏమాత్రము కూడా భయపడకుండా మాట్లాడినవాడు. అంత మాత్రమే కాదు, అహాబు మరణమైన తర్వాత చూడండి మొదటి వచనంలో, ఈ రాజుల 2వ గ్రంథంలోనే అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూలు దగ్గరకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చిన ఏమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఎంత ధైర్యపు ప్రకటన! ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడన్న సంగతి మర్చిపోయారు, ప్రవక్త ఉన్నాడన్న సంగతి మర్చిపోయావు, కాబట్టి నువ్వెక్కిన మంచం నువ్వు దిగవని చెప్పాడు. ఎంత ధైర్యం కలిగినటువంటి ప్రవక్తగా మనము ఏలియాను చూస్తున్నాం ప్రియులారా. ఆయన వస్త్రాలను బాప్తీసునిచ్చే యోహాను వస్త్రాలు ఒకే రకమైనటువంటి వస్త్రాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి, ఒకే రకమైన వస్త్రాలుగా ఉన్నాయి. దీనిలో మనం చూస్తున్నాం, ఇందాక అనుకున్నాం, అవి ఆ వస్త్రాలు దీనత్వాన్ని సూచించేవిగా ఉన్నాయి, దీనత్వమును సూచించేటువంటివిగా ఉన్నాయి. అలాగే లోకాకర్షణ లేనివిగా కనబడుతూ ఉన్నాయి కదా. ఆ బట్టలు చూసి ఎవరైనా ఆకర్షించబడతారా? ఎవరు కూడా ఆకర్షించబడరు. లోక ఆకర్షణ లేనటువంటివి బట్టలు. ఆయన వస్త్రాలు లోక ఆకర్షణ లేవు, కానీ బాప్తిసం ఇచ్చే యోహాను ప్రకటనలో ఆకర్షణ ఉంది. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని చెప్పి కేక వేసి చెప్తే కదా, ఏం వినబడాలి ఈ రోజుల్లో? ఏం వినబడాలి అని అంటే, మనము కాదు కనబడాల్సింది, దేవుని యొక్క స్వరము వినబడాలి, దేవుని యొక్క సంగతి వినబడాలి. దేవుని యొక్క సంగతి వినబడితే ప్రియులారా ఎంత గొప్ప సంగతి కదా. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా, చుట్టుపక్కల దేశాల నుంచి అనేక మంది వచ్చి పాపమును ఒప్పుకుంటూ ఆయన దగ్గర బాప్తిస్మము తీసుకున్నారు ప్రియులారా. ఏది ఆకర్షించింది అనంటే ఆయన వస్త్రధారణ కాదు, ఆయన వస్త్రధారణ కాదు, కానీ ఆయన నోట దేవుడు ఉంచినటువంటి మాట ప్రియులారా, అది అనేకులను ఆకర్షించిందిగా కనబడతా ఉంది. ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉన్నాం, ఈ సంగతులు లోపించినవిగా కనబడుతున్నాయి. దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి మనము గమనిస్తే చూడండి ఒకసారి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, జెఫన్యా గ్రంథంలో అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షింతును అన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు వేసుకునేటువంటి బట్టలు అన్యులు వేసుకునేటువంటి బట్టలుగా ఉండకూడదు. అన్యులు ఈ లోకంలో మనం చూస్తే ఈనాడు విశ్వాసులను సహితం ప్రేరేపిస్తున్నటువంటి సంగతి ఏంటంటే, లోకములో ఇతరులు ఎలా కనబడుతున్నారో అలాగే మనం కనబడటానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ
దేవుడు కరాఖండిగా సెలవిచ్చాడు. ఏమని? ఆయన అన్య దేశస్థుల వలె వస్త్రమును వేసుకుని వారందరిని నేను శిక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము వేసుకునేటువంటి వస్త్రాలు ఎలాంటివిగా ఉండాలి? ఎలాంటివిగా ఉండాలంటే అన్యులు అంటే ప్రభువుని ఎరగనటువంటి వారు ప్రభువుని ఎరగని వారు వారి ఇష్టానుసారంగా చేస్తారు. ప్రభువుని ఎరిగినటువంటి మనం మరి విశేషంగా జాగ్రత్త వహించాలి. మనం వేసుకునేటువంటి బట్టలు, మనం వేసుకునేటువంటి వస్త్రాలు, మనము ఇతరులకు కనబడాలి అని మనము ధరించుకునేటువంటి మన వస్త్రాలు క్రైస్తవ్యాన్ని చాటి చెప్పేటువంటివిగా ఉండాలి. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం చూడండి, 22వ అధ్యాయం. లోకము ఎంత చెడిపోతుందో, లోకము దేవుడు ఏది చెప్పాడో యాక్యురేట్గా దానికే విరుద్ధంగా ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. 22వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు, అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమి ఆయన అంటే, దేవుడు సెలవిచ్చాడు, మా దేవుడికి ఇది ఇష్టం లేదు అనేటువంటి నిర్ణయానికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము పాటించాలి. ఆయన అంటున్నాడు, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు కదా. ఈ దినాల్లో మనం చూస్తే ఎంత అగ్నిగా మగపిల్లలు చూస్తే జుట్టు పెంచుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాం, వేయట్లేదా? జుట్టు పెంచుకొని దానికి రబ్బర్ బ్యాండ్. ఆడపిల్లలు చెవులు గుట్టించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ముక్కు కూడా గుట్టించుకుంటున్నారు, ముక్కు కూడా గుట్టించుకుంటారు. వాడు చెవులు గుట్టించుకుంటారు. అదేందో 2 గుట్టించుకోరు, 1 గుట్టిస్తారు. అదేందో మరి ఒకటే. ఎంత విచిత్రమైన వేషధారణ అంటే, జుట్టు పెంచుకొని మగపిల్లలు వారు ఎలాగ కనపడుతున్నారంటే, వారికి ఎవడో ఒకడు ఉంటాడు పిచ్చోడు, రోల్ మోడల్, వాడిని అనుసరిస్తారు. వాడిని అనుసరించి వీరందరూ కూడా అదే దారిలో పోతుంటారు. అది రాను రాను ఎక్కడికి వచ్చిందంటే సంఘాల్లో కూడా వచ్చింది. బయట ఉంటే మనం చూసి నవ్వుకోవచ్చు, సంఘంలో ఉంటే మనం ఏం చేయాలి? దాని గురించి ఏడవాలి, దాని గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, అన్యులు వేసుకున్నట్టుగా బట్టలు వేసుకోకూడదని నువ్వు చెప్పావు, అన్యులు వేసినట్టుగా వేషం వేయకూడదని నువ్వు చెప్పావు. ఇదిగోనైనా సంఘంలోనికి వస్తున్నారు, సంఘంలోనికి వస్తున్నారు. కొన్ని స్థలాలలో దైవ సేవకుని పిల్లలు, సంఘ పెద్దల పిల్లలు, సంఘాన్ని నడిపించేటువంటి వారి పిల్లలు ఇలాంటి వేషాలలో కనబడటం ప్రియులారా మనం గమనిస్తాం. ఎవరు అబ్బాయో ఎవరు అమ్మాయో మనకు తెలియకుండా ప్రవర్తించేది లేక కనబడేది మనం చూస్తాం. దేవుని వాక్యము కరాఖండిగా చెప్తా ఉంది. ఎందుకు చెప్పాడు దేవుడు ఈ మాటలు? ఎందుకు చెప్పాడనంటే, దేవుడు ఒక క్రమమును నిర్ణయించాడు. ఆ క్రమము ప్రకారమే మనము జీవించాలి తప్ప మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదండి. స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషమును కూడా ధరించకూడదు. ఎవరి వేషం వాడికే ఉండాలి. ఈ 2 వేషాలు కూడా క్రైస్తవ వేషంలాగా ఉండాలి.
క్రైస్తవుని యొక్క వస్త్రధారణ ఎంత మాదిరికరమైనదిగా మనకు కనబడుతుంది. ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తిలో కనబడాల్సింది ఏంటంటే ఒక మాదిరికరమైనటువంటి సంగతి. అసభ్యకరంగా బట్టలు వేసుకోవడం, ఇది మనం చూస్తే ప్రియులారా ఆ ప్రభావం సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా పడతాం. మనము ఇంగ్లీష్ పాటలు, క్రైస్తవులు పాడే ఇంగ్లీష్ పాటలు చూస్తే దానిలో మనకు బాగా కనపడతారు. ముఖ్యంగా గిటార్ కొట్టేవాళ్ళు ఉంటారు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తెలుగులో చేసేవాళ్ళు అంత బాగా మామూలుగానే ఉంటారు కానీ ఇంగ్లీష్లో చేసేవాళ్ళు ఉంటారు. ఎంత పెచ్చులూరిపోతుందో మనం చూస్తాం. వారిని చూస్తే అసలు ఒక దేవుడు మహిమపరచబడతాడనే సంగతి ఉండదు. ఇవన్నీ కూడా ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పిస్తారు? సాతానుడే నేర్పిస్తాడు. వేరే వాళ్ళు ఎవరు నేర్పిస్తారు? ఎందుకు నేర్పిస్తారు? దేవుడు ఇట్లా చెప్పాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా మనము చేపించాలి. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి మనం వ్యతిరేకంగా చేయించాలి. తద్వారా లోకములో ఉన్నటువంటి ఆ ఆచారం, ఆ పద్ధతి, ఆ అలవాట్లు, ఆ ఫ్యాషన్ సంఘములోనికి తీసుకొని వచ్చి దేవుని బిడ్డలను కూడా అల్లరి పాలు చేయాలని తప్ప వేరేమీ లేదని మనం గ్రహించకపోతే, దేవుని బిడ్డలమైన మనం అది గ్రహించకపోతే ఎంత భయంకరమైనటువంటి సంగతి చూడండి. వీరు యెహోవాకు హేయులు అంటే కదా, ఎంతో అంటే వారి విషయంలో ఆయన బాధపడతాడు ఇట్లాంటి మాట కాదు రాసింది. వారు హేయులు, హేయమైనటువంటి సంగతి, పాపమైనటువంటి సంగతి ప్రియులారా మనం చూస్తున్నాం. దీనిలో మనము దీనత్వాన్ని మనము నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి? ఒకసారి తిమోతి పత్రిక చూడండి. తిమోతికు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 9వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం. మరియు స్త్రీలను అణుకవయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, 10వ వచనం, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకొనవలెను. ఈ వచనం చెప్పి స్త్రీలు ఇలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, తగు మాత్రపు వస్త్రాలు వేసుకోవాలి అని మనము చెప్తాం. స్త్రీలే కాదు, ప్రభువు నమ్మినటువంటి పురుషులు కూడా, ప్రభువు నమ్మిన సహోదరులు కూడా, వారు కూడా ఎలాగుండాలి అని అంటే తగు మాత్రపు వస్త్రాలు. ఈ మాట కోసం చదువుకున్నాం. తగు మాత్రపు వస్త్రముల చేత. తగు మాత్రం అంటే దేనికి తగు మాత్రం? తగిన విధముగా అంటాం కదా, దేవునికి తగినట్లుగా, వాక్యములకు తగినట్లుగా, విశ్వాసులకు తగినట్లుగా తగు మాత్రపు బట్టలు అని అంటే దానిలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. దైవ భక్తి గలవారం అని చెప్పుకునేటువంటి వారంగా మనం ఉండాలి. మనం చూస్తే వాళ్ళు ఏమనుకోవాలి? దైవ భక్తి కలిగిన వారు అని అనుకోవాలి. దైవ భక్తి కలిగిన వారు తగు మాత్రపు వస్త్రాలు. దేవుడు ఈ బట్టలు వేసుకుంటే దేవుడు మహిమపరచబడతాడా, మహిమపరచబడడా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ బట్టలు వేసుకున్నందువలన సాతాను
మనల్ని నిందించడానికి, అపవాది మన మీదకి నింద తీసుకురావడానికి మనం ఏమైనా అవకాశం ఇస్తున్నామా అనేటువంటిది ప్రియులారా మనము ఆలోచన చేయాలి. ఈ ఆలోచనే లేదు, నాకు నచ్చింది నేను వేసుకుంటాను. ఎంత మూర్ఖత్వమో మనము చూస్తున్నాం. ఇది ఎలాగుండాలంటే దైవ భక్తి గలవారం అని చెప్పుకునే వారంలాగా ఉండాలి. స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరైనా కానీ దైవ భక్తి కలిగిన వారంగా కనపడాలి. మన బట్టలలో దేవుని భక్తి కనపడాలి. దేవుని పట్ల మనకు భక్తి ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే భక్తి లోపల ఉంటుంది, పైకి కనపడేది కాదు కదా. కరెక్టే, కానీ పైన లోపల ఏముందో పైకి అది కనపడుతుందని దేవుడే చెప్పాడు కాదా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. హృదయంలో నీకు ఏ తలంపు ఉందో ఆ తలంపు ప్రకారముగా నీవు నేను వేసుకునేటువంటి బట్టలు దానిని జ్ఞాపకము చేస్తాయి. పబ్లిక్గా మనము అది ప్రచారము చేస్తాం. సాతాను ప్రేరేపణకు లొంగి మన ఇష్టానుసారముగా మనము బట్టలు ధరించుకొనకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట అని వెనుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏముండకూడదమ్మా? వెనుపటి అలంకారమని మనం భావించకూడదు. వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ప్రియులారా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెనుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండవద్దు అన్నాడు. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది అని ఒకటి చెప్పి 4వ వచనంలో చెప్తున్నాడు. సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం, మీ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ప్రియులారా, ఈ వాక్యం మనం చదువుకుంటూ ఉండగా పేతురు భక్తులకు రాస్తూ ఉన్నాడు. ఎలాంటి వారుగా ఉండాలి అనంటే వెనుపటి అలంకారం మీద మనం పెద్ద శ్రద్ధ పెట్టకూడదు. మత్తయి సువార్తను చూడండి ఒక మాట, 6వ అధ్యాయం 28వ వచనంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా కదా. ఇప్పుడు చింతంతా దేని గురించి? వస్త్రాల గురించి మీరు చింతించవద్దు. చదువుదాం. అక్కడ ఏముంది? వస్త్రములను గూర్చి చింతింపనేలా అడవి పువ్వులు, దాన్ని అలంకరించింది ఎవరు? అలాగే అడవి పువ్వులను అలంకరించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. ఆయన అడవి పువ్వులను అలంకరించాడు. ఎలాగ అలంకరించాడంట? చూడండి, అక్కడ చదువుకుంటాం. ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము సొలొమోను వస్త్రాల కంటే కూడా మించిన వస్త్రాలు అడవి పువ్వులకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి వస్త్రాల గురించి చింతపడకూడదు. ఈనాడు వస్త్రాల గురించి చింతించి దాని గురించి ఆలోచన చేసి కదా చాలా కుటుంబాల్లో గొడవలు కూడా ఇక్కడే వస్తాయి. పండుగ వచ్చింది, మాకు మంచి బట్టలు రాలేదు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు కదా. మనం చూస్తాం ప్రియులారా, అనేక సార్లు ఈ వస్త్రాలు తగాదు తెచ్చిపెడతాయి. మరొక ఉదాహరణ ఉంది. యాకోబుకి ఎంతమంది పిల్లలు? యాకోబుకి 12 మంది పిల్లలు.
11వ ఆయన పేరు ఏం పేరు? యోసేపు కదా. యోసేపు అంటే యాకోబుకి చాలా ప్రేమ, 37 అధ్యాయంలో చూస్తే ఒక విచిత్రమైన వినుటంగి ఆయనకి పుట్టించాడు. ప్రేమండి వినుటంగి పుట్టిస్తే అసలే యోసేపు అంటే వాళ్ళందరికీ కడుపులో మంట. ఇప్పుడు ఆ మంట ఎక్కువైపోయి ఈ బట్టలు చూస్తే నాయన మాకంటే వీళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మంచి వస్త్రాలు కుట్టించాడు కాబట్టి ఆయన మీద ఇంకా కోపము పెంచుకున్నాడు. అనేక సార్లు ఈ వస్త్రాలు అనేటువంటి వివాదానికి కారణంగా కనబడుతుంది. ఆయన ప్రేమకు గుర్తుగా ఇచ్చాడులే కానీ మనం చూస్తే అందుకనే అన్నాడు, మీరు వస్త్రాల గురించి చింతించబాకండి అన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనము ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి అని అంటే ఒకే ఒకటి మనం చదువుకునే మాట ఏంటంటే, మనము మన ప్రభువు వారిని ధరించిన వారంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, అక్కడ ఏం చదువుకుంటాం? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అయితే ఇప్పుడు మన మీద కనబడాల్సింది ఎవరు? ప్రభు నమ్మిన బిడ్డలమైన మన మీద క్రీస్తు ప్రభు కనబడాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని వాక్యము సెలవిస్తున్నది క్రీస్తు ప్రభు మన మీద కనబడాలని. మనము వేసుకునే బట్టల వలన, మనము వేసుకునే వస్త్రాల వలన, మనము అలంకరించుకునే అలంకరణ వలన యేసు ప్రభు కనపడకపోతే ఇంకేముంది? మొత్తం పోయినట్టే. ఇక భక్తి లేదు, ఏమి లేదు. అందుకనే ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తు ప్రభుని ధరించుకొని ఉన్నారు. కాబట్టి మన వస్త్రాలు అలాంటివిగా ఉండాలి. మనము కీర్తన గ్రంథంలో 30వ కీర్తన 12వ వచనంలో చూస్తే, సంతోష వస్త్రము నువ్వు నాకు ధరింపచేశావు అన్నాడు. ఏ వస్త్రం అంట? సంతోష వస్త్రము అన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం 10వ వచనం మనం చూస్తే ఆయన మనకి ఏమేమి వస్త్రాలు ఇచ్చాడు? ఉల్లాస వస్త్రం, 10వ వచనంలో రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రము మనకు ధరింపచేశాడు. స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రము మనకు ధరింపచేశాడు. ప్రియులారా, క్రైస్తవుల యొక్క బట్టలు ఏమేమి ఉన్నాయో మనం చూస్తూ ఉండగా ఇవి ఆత్మీయమైనటువంటి సంగతులు. ప్రియులారా, మనము గమనించాలి. ఎప్పుడైతే మనం భౌతిక సంబంధమైనటువంటి వస్త్రాల మీద దృష్టి పెడతామో ఆత్మ సంబంధమైన వస్త్రాల విషయం పక్కకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయిందో ఇక మన ఉద్దేశం అంతా కూడా మారిపోతుంది. మనం చూసేవారి ఉద్దేశం మారిపోతుంది. ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం చాలా చెడ్డ లోకంలో ఉన్నాం, చాలా భయంకరమైన లోకంలో ఉన్నాం. క్రైస్తవుడు త్వరగా తొలగిపోయేటువంటి దినాల్లో మనం ఉన్నాం. లోకము చేత ఆకర్షింపబడేటువంటి వస్త్రాలు, ఆకర్షింపబడే పద్ధతులు, ఆకర్షింపబడే ఫ్యాషన్స్ మనం చూస్తూ ఉండగా బాప్తిసం ఇచ్చే యోహాను మనకు చెప్తున్నాడు, ఒంటె రోమముల వస్త్రం. రెండవది ఏమన్నాడు అక్కడ? మొల చుట్టూ. రెండవది ఏంటమ్మా? మొల చుట్టూ తోలుగట్టి అని అంటే బెల్ట్. ఏం ధరించుకున్నాడు? తోలుగట్టి అన్నాడు. ఇది నాణ్యతకు గుర్తుగా కనబడతాం. అంత మాత్రమే కాదు, మరొక సంగతి కూడా దీనిలో మనం గమనిస్తాం. ఏంటంటే
తోలు రావాలి అని అంటే, చర్మము రావాలి అని అంటే ఒక నిర్దోషమైన జంతువును వధించాలి కదా. ఆదాము హవ్వలు ఏదేని తోటలో పాపం చేసినప్పుడు వారు మహిమ వస్త్రాలు కోల్పోయారు. ప్రభు మహిమ వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు పాపము చేసినందువల్ల పోయినందువల్ల వారు దిగంబరులుగా ఉన్నారు. వారు ఏం చేశారు? ఆకులు తీసుకొని కచ్చడాలుగా కుట్టుకొని వారు సిగ్గును కప్పుకున్న వారుగా ఆ దినాన ఉన్నారు. ప్రియులారా, దేవుడు వారిని అలాగే వదిలిపెట్టలేదు. 21వ వచనం చదువుకుందాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయులు దేని జ్ఞాపకం చేస్తున్నాయంటే బలిని జ్ఞాపకం చేస్తున్నాయి, విమోచనను జ్ఞాపకం చేస్తున్నాయి, రక్తము చిందించబడిన నిర్దోషమైనటువంటి జంతువును జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అలాగైతే ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. బాప్తిసం ఇచ్చే యోహానును మనం గమనిస్తే ఆయన వస్త్రాలను బట్టి మనం చెప్పగలిగేది ఏంటంటే ఆయన రక్షణను కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. విమోచన అనేటువంటిది ఆయన వస్త్రాల్లో కనబడతా ఉంది. పాప క్షమాపణ పొందినవాడు అనేటువంటి సంగతులు కూడా మనము నేర్చుకోవచ్చు. ప్రియులారా, ఎంత మంచి సంగతి! మన వస్త్రాల్లో ఏం కనబడాలి? మనము విమోచించబడిన వారము. మొదటిగా మనం చూస్తాం, మన వస్త్రాల్లో ఏం కనబడాలి? మనము దైవభక్తి కలిగిన వారము. దైవభక్తి కలిగిన వారముగా మనం కనబడాలి. విమోచించబడినటువంటి వారముగా మనము కనబడాలి. విమోచన. అంత్యదినముల్లో ఉన్నటువంటి మనం పాట పాడుకుంటాం కదా, ధరించుకో దేవుని కవచాన్ని. ఆ పాటలో మనం గమనిస్తాం ఏమేమి ధరించాలి. దేవుని వాక్యాన్ని ధరించాలి, సర్వాంగ కవచము ధరించాలి, శిరస్త్రాణము ధరించాలి. ఇవన్నీ కూడా దేని జ్ఞాపకం చేస్తున్నాయంటే విశ్వాసి యొక్క భద్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. భద్రముగా మనము జీవించాలంటే, అపవాది కొరలో చిక్కుమని పోకుండా ఉండాలంటే ఆ సంగతులు ప్రియులారా ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. సర్వాంగ కవచము. వస్త్రాలు ఎలాంటివిగా ఉండాలి? సర్వాంగ కవచముగా ఉండాలి. సగం సగం బట్టలు అది కాదు వాక్య పద్ధతి. లోకాన్ని చూచి మోసపోకూడదు విశ్వాసులు. దేవుని నమ్మిన బిడ్డలు లోకాన్ని చూచి మోసపోకూడదు. లోకం పద్ధతి ఏంటంటే వారు విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి వారు. వారికి దేవుడు లేడు, వారిని శాసించే శాసనము లేదు, వారికి దేవుని ఆజ్ఞలు లేవు, వారికి నియమ నిబంధనలేవి కూడా వారికి లేవు. కానీ దేవుని నమ్మిన బిడ్డలమైన మనకు దేవుని ఆజ్ఞలు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ మాటలు మనం చదువుకుంటూ ఉండగా మనకు ఏమి కనబడుతూ ఉన్నాయంటే యోహాను యొక్క వస్త్రాలను మనకు భక్తి జీవితం కనబడుతుంది, విధేయత కనబడుతుంది, దీనత్వము కనబడుతుంది, ప్రత్యేకత కనబడుతుంది, లోకాకర్షణ లేనివిగా కనబడుతూ ఉన్నాయి. మరొక సంగతి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం చూడండి, 29వ వచనం. మన వస్త్రాలు దగదగ మెరిసిపోవాలంటే వస్త్రాలు ఖరీదు పెట్టి కొనడం కాదు. ఇక్కడ మనకు ఒక సంగతి ప్రభు వారి గురించి చదువుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంది. 9వ అధ్యాయం
29వ వచనం, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసే జీవితము మనకుంటే మనము ఏ బట్టలు వేసుకున్నామో వాటికి ఏమవుతుంది? వాటికి విలువ. దగదగ మెరిసిపోయేటువంటి కదా, లోకంలో వాళ్ళకి దగదగ మెరవాలంటే వాళ్ళకి ప్రార్థన లేదు, అందుకని వాళ్ళు ఏం చేస్తారు? మెరుపులు అన్నీ వేసుకుంటారు. కానీ మనకి దేవుని వాక్యము సెలవిస్తా ఉందేమనంటే, ప్రార్థన చేస్తే ప్రభు వేసుకునేటువంటి వస్త్రాలు అలాగేంట చల్లనివై దగదగా మెరిసిపోయాయి. ఎవరికైనా ఇస్తున్నాయి మన బట్టలు బాగుండాలి అని. మన బట్టలు బాగుండాలి అని అంటే మనము ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం రక్షణ పొందినటువంటి వారముగా మనము ప్రార్థించే అలవాటు ప్రియులారా మనము ఉంచుకోవాలి కదా. ధనవంతుడు చనిపోయాడు, ఎలాంటి బట్టలు వేసుకున్నాడంట? ఓదారంగు వస్త్రాలు వేసుకున్నాడు. రాజు టీవీ కనబడుతూ ఉంది. చచ్చి ఎక్కడికి పోయాడు? చచ్చి పాతాళానికి పోయాడు. పాతాళంలో ఫస్ట్ పోగానే కదా మొత్తం కాలిపోయి ఉంటాయి. దేవుడు కాపుదల లేదు అతని మీద. ఈ లోకంలో ఉన్నదంతా ఆయన మీద వేసుకున్నాడు. బాగా కనపడాలనుకున్నాడు. ఉదారంగు వస్త్రపు బట్టలు వేసుకున్నాడు, సన్నపు నార బట్టలు వేసుకున్నాడు. ప్రతి దినము బహుగా సుఖపడేటువంటి వాడు. ఆ వస్త్రాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి? ప్రియుల. కనుక అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, మనం వేసుకునే బట్టల వలన మనకు విలువ వస్తుంది అనుకుంటాం, కానీ విలువైనట్లుగా మనము బట్టలు వేసుకోవడం నేర్చుకోవాలి. అలాగా నేర్చుకున్నప్పుడు మనము కూడా దైవభక్తి కలిగిన వారముగా, తగుమాత్రపు వస్త్రాలు వేసుకున్నటువంటి వారముగా, అంతరంగపు స్వభావము అన్నాడు, నవీన స్వభావము అన్నాడు, పరిశుద్ధాలంకారములు అన్నాడు. కీర్తన గ్రంథం 96:9 పరిశుద్ధాలంకారములు ధరించుకోవాలి అని అన్నాడు. ఆయన సన్నిధికి వచ్చి నమస్కారము చేయాలి. అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను కాక ఈ దినము బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వస్త్రాలు, దానికి అర్థము మనము చూస్తున్నాం. ఆ అర్థములో ఆ భావం మనము ఆలోచన చేసినప్పుడు ఆ వస్త్రాలు, ఆ నడికట్టు విమోచనకు గుర్తుగా, రక్షింపబడిన వారికి గుర్తుగా, విధేయతకు గుర్తుగా, ప్రభు వారిని ధరించుకున్నటువంటి గుర్తుగా కనబడుతున్నాయని ఈ మాటల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. వాక్య ప్రకారము జీవించుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. మనల్ని అనేకులు గమనిస్తారు ప్రియులారా, మనల్ని బట్టి దేవుని నామం దూషించబడకూడదు అనే ఒక్క మాట ప్రియులారా మనం పెట్టుకోవాలి. ఇది ఎందుకు వేసుకోకూడదు, ఇది ఎక్కడుంది అని మనం మాట్లాడుకో. దేవుని వాక్యము చెప్తుంది, మనం వేసుకునే బట్టల వలన, మనము అలంకరించుకునే అలంకరణ వలన దేవుని నామానికి ఎక్కడైనా అవమానం వస్తుంటే మనము సరిగా వ్యవహరించట్లేదనే అర్థం చేసుకోవాలి. లోకంతో పోటీ పడుతున్నామా? వద్దు, మంచిది కాదు. లోకంతో పోటీ పడితే సంఘంలో మనం ఉన్నామని అనుకుంటాం, కానీ సంఘంలో ఉండం. మనల్ని బట్టి దేవుని నామం బయట, లోపట, ఇంట్లో, కాలేజీలో, ఉద్యోగ స్థలంలో ప్రతి చోట కూడా అవమానపరచబడుతుంది.
దేవుడు ఎంత దుఃఖిస్తాడో చూడండి. దేవుడు ఎంత అలాగా దేవునికి దుఃఖము కలుగ చేయవద్దు. చక్కగా దేవుడు కోరుకున్న విధముగా ప్రభు మన ద్వారా మహిమపరచబడేటట్లుగా మన వస్త్రధారణ ఉంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.